హలో అందరికీ, సండే కదా. ఈరోజు ఏం వండుకున్నారు మీరు? సండే స్పెషల్ ఏం చేశారు? నేనైతే మటన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అరకిలో మటన్ తీసుకున్నాను. నేను హోటల్ స్టైల్లో చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను వేసే ఐటమ్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఓకేనా? ఎలా వచ్చిందో మాత్రం చెప్పాలి, చేయాలి. చేస్తేనే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ బిర్యానీ మసాలాలు వేస్తున్నాను అన్నీ కలిపి. నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇది. నెక్స్ట్ ఇది టమాటా పేస్ట్, తర్వాత ఉల్లిపాయ పేస్టు, తర్వాత ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పేస్ట్ ఆడుకున్నాను. చూడండి, ఇది పేస్టు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నాను సపరేట్గా. తర్వాత కొద్దిగా గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను, గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది కస్తూరి మెంతు కూడా వేయాలి. కస్తూరి మెంతు మటన్ వేసాను. తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేయాలి కొద్దిగా టేస్ట్ కోసం. తర్వాత కొన్ని ఇందులోనే కొద్దిగా పుదీనా వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ కూడా మనం వేద్దాం. తర్వాత పచ్చివి వేయాలి. ఆల్రెడీ పేస్ట్ వేసాను, పచ్చి కూడా వేస్తున్నాను నేను. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేయాలి. తర్వాత పెరుగు వేసుకోండి, పెరుగు చూసి వేసుకోండి. తర్వాత వచ్చేసి నిమ్మరసం వేద్దాం. నిమ్మరసం కంపల్సరీ ఉండాలి, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. తర్వాత కొద్దిగా కారం వేద్దాం. కారం మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను మసాలా కారం వేస్తున్నాను. కొంచెం కారం ఉంటేనే ఘాటుగా ఉంటుంది. మటన్ బిర్యానీ చప్పగా ఉంటుంది, మటన్ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటు తగలాల్సిందే. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మనకి ఎంత కావాలంత దాన్ని బట్టి, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. నేనైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను వేసేవి అన్ని ఐటమ్స్. సాల్ట్ వేస్తున్నాను. మనం రైస్ కూడా తగ్గట్టు వేసేయాలి. కావాలంటే రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకుందాం. ఇదంతా మ్యాగ్నేట్ చేసేస్తాను. మ్యాగ్నేట్ చేసి ఒక గంట 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మిగతా ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు. ఇదంతా బాగా ఫ్రిడ్జ్లో పెడితే బాగా వేగాలి, బాగా ఉండాలి. ఇప్పుడైతే టేస్ట్ మస్తు వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ పెడితే తెలుస్తుంది మీరు చేశారో లేదో నాకు తెలియాలి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. చూడండి, ఇదంతా మ్యాగ్నేట్ చేసేసాం కదా. ఇదంతా మ్యాగ్నేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఒక 1 అవర్ 2 అవర్ పెట్టేసినా సూపర్ ఉంటుంది. అందుకే నేను ఎర్లీగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇప్పుడు తర్వాత మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఆయిల్ వేసుకోలేదు, మనం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఇది ఆనియన్స్ వేపిన ఆయిలే వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేపాను. తర్వాత మనం నూనె వేసుకున్నాక కూడా తర్వాత వచ్చేసి వేడిగా ఉంది ఆయిల్, ఇదంతా మగ్గించేస్తాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఆయిల్ కూడా వేసేసాను. ఇదంతా దమ్ పెడదాము.
ఒక 1 అవర్ 2 అవర్ టైం ఉంటే పెట్టుకోండి, లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. వెంటనే చేసుకున్న సూపర్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను, టైం ఉంది తినేకి. ఫ్రెండ్స్, మనం 2 అవర్స్ మటన్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. బాగా కొంచెం ఉడకాలి, ఒక 20 మినిట్స్ వరకు ఉడికాక మనము రైస్ ఉడికించుకొని వేసుకుందాం మటన్ దమ్ బిర్యానీకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇది కొంచెం బాగా సిమ్లో పెట్టండి, బాగా ఉడికిపోతుంది. ఉడకదాని కాదు, ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకున్నామంటే బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా ఉంటుంది, దమ్ము కదా పెట్టేది మనం. ఇంకా రైస్ అయితే ఎక్కువ ఉండదు కాబట్టి అందుకనే ముందే కొంచెం లైట్గా బాయిల్ చేసేసుకున్నామంటే అప్పుడు రైస్తో కూడా దమ్ అవుతుంది బిర్యానీ. సరేనా ఫ్రెండ్స్, మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. పొంగు వచ్చింది, మనము మటన్ ఉడికింది కదా, వేద్దాము. దీంట్లో సోంపు తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెము ఈ రైస్ తీసుకొని రైస్ వేస్తున్నాను. రైస్లో కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా. ఈ రైస్ తీసుకొని మనం అందులో వేసేద్దాము. మళ్ళీ పైన కూడా కొత్తిమీర పుదీనా వేసుకుందాము. చూడండి, ఆల్రెడీ ఒకే పొంగు రావాలి, ఎక్కువ రాకూడదు. ఆల్రెడీ చికెన్ కూడా సగం వరకు మటన్ కూడా బాయిల్ అయిపోయింది. చూడండి, ఇది వేసేస్తున్నాను రైస్ తీసుకొని. స్టవ్ కూడా ఆపేసాను. ఈ రైస్ తీసుకెళ్ళి మనం దాంట్లో వేసేసుకుందాం. సరిపోతుంది, ఒక్కసారి పొంగొస్తే సరిపోతుంది రైస్. ఇది బాస్మతి బియ్యం కాదు, ఇంట్లో బియ్యం మంది. ఇంట్లో బియ్యం రైస్ అయితే బాగుంటుంది, పాత బియ్యం ఇది బాగుంటుంది రైస్ అయితే. మీకు వచ్చే రైస్ ఎట్లా వస్తుందని కూడా ప్రాసెస్ చూపిస్తాను నేను. చూడండి, ఈ రైస్ అంతా దాంట్లో వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ అన్నీ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. కొంచెం వాటర్ తీసుకొని వేయాలి. కొద్దిగా పసుపు కలుపుకున్నాను నేను వాటర్లో, మళ్ళీ సరిపోదని కొద్దిగా వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టాలి, బాగా మసాలా మగ్గుతుంది. తర్వాత కొద్దిగా రోజు వాటర్ వేస్తున్నాను. రోజు వాటర్ కంపల్సరీ వేయాలి, రోజు వాటర్ సూపర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి నెయ్యి వేద్దాం. నెయ్యి వేసేస్తే ఇంకా సరిపోతుంది. నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు కూడా వేయండి. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేద్దాము. సిమ్లో పెడితే బాగా మసాలా ముక్కకి బాగా మగ్గుతుంది. సరేనా ఫ్రెండ్స్, నేను రెడీ అయ్యాక ఎట్లా వచ్చింది అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైన. ఆల్రెడీ మనం అన్నీ వేసుకున్నాం, 2-3 సార్లు వేసుకున్నాం. వాటర్లో వేసుకున్నాం, బిర్యానీ మిక్సింగ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం, మళ్ళీ పైన కూడా వేస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, నేను చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్, నాకు లైక్ చేయండి. చూడండి, మటన్ చాలా బాగా కుక్ అయ్యింది. చాలా రైస్ అయితే సూపర్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి రైస్ తీస్తే ఎట్లా వస్తుందో, మసాలాతో వస్తుంది. చూడండి రైస్ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఇది దమ్ మటన్ బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.